ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో గొప్ప రక్షణ అని పౌలు భక్తుడన్న ఆ గొప్ప రక్షణకు సంబంధించిన వివరణ, సంపూర్ణమైన వివరణ క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. రక్షణ అనేది మానవ గ్రాహ్యము కాని అంశము. ఈ లోకంలో ఉండగా మానవులు దానిని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు పరలోకానికి వెళితే. కానీ ఆ రక్షణ ఔన్నత్యాన్ని మనము గ్రహించలేము. ఇక తర్వాత ఈ గొప్ప రక్షణకు కారణాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిదిగా మనలను దేవుడు రక్షించుకోవడం కోసం ఎఫెసీ 1:6 చెప్పిన విధంగా జగత్తు పునాది వేయక ముందే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్యులమైన మనలను ఏర్పాటు చేసుకున్న దానిని అమలు చేయటానికి ఆదికాండము 22:18 గమనిస్తే అబ్రహాము ఇస్సాకును ఇచ్చే ఆ బలి ద్వారా అబ్రహాము ఆశీర్వాదాలను మన నుండి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత మన పరిస్థితి ఏమిటంటే మనము పాపము నుండి రక్షించుకోలేము. యెషయా 44:20 ప్రకారము ఇతరులు కూడా రక్షించలేరు. కీర్తనల గ్రంథము 49:7-9. ఇది మన నిస్సహాయ స్థితి. ఒకటి అంటే పాపాల నుండి మనం రక్షించుకోలేని స్థితి. తర్వాత పాపపు దుష్ఫలితాలను మనం గమనించినట్లయితే ఎఫెసీ 2:1-3 ఉంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాము. మనము సాతానుని అనుసరిస్తూ ఉగ్రతకి నిత్యాగ్ని గుండానికే పాత్రులైన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని గలతీ 4:4-5 ప్రకారము తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన శిలువ మీద మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేశాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తము కల్వరి శిలువ మీద జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8:34. ఆ విధంగా ఆయన శిక్ష అనుభవించటం చేత మనలను శిక్షను తప్పించాడు. అంటే ఉగ్రత నుండి తప్పించాడు, నరకాన్ని నుండి తప్పించడం జరిగింది. అదేవిధంగా అవమానము, అనేక రకాలైన దుష్ఫలితాల నుండి మనలను బయటకు తీసుకుని వచ్చాడు. అంటే అనర్హులము, రక్షణలోనికి రావడానికే అర్హులం కాదు. ఇక ఆ విధంగా దాని నుండి తప్పించడంతో పాటు ఇక తర్వాత పరలోకానికి మనం అర్హులం కాదు, అందుకోసము కృపను అనుగ్రహించాడు. ఎఫెసీ 2:8 చెప్పడం జరిగింది. ఇది మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగిన కార్యము కాదు. కాబట్టి కృపచేత రక్షింపబడ్డాం మనము. మన వద్దకు వాక్యం ఎవరి ద్వారానో దేవుడు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలో పశ్చాత్తాపాన్ని కలుగజేశాడు, ఒప్పింపజేశాడు. రక్షణ సంపూర్ణంగా ఆయన ప్రణాళికలో మనకు రక్షణను తీసుకుని వచ్చాడు. కృప ద్వారా అనేక ఆశీర్వాదాలు ఎఫెసీ 2:11-22 మధ్యలో మనకు కనపడతాయి. కృప ద్వారా మనం రక్షింపబడ్డాం, పరలోకానికి వారసులమయ్యాము, జీవగ్రంథంలో పేరు లిఖించబడింది. అట్లాగే యూదులతో సమానమైన వారసత్వంలోనికి వెళ్ళాము. వాళ్లకు ఉన్న వాగ్దానాలు, అట్లాగే వాక్యం అవన్నీ కూడా మన సొంతం అవడం జరిగింది. ఈ విధంగా అనేక రకాలైన ఆశీర్వాదాలను పొందుకోవడం జరిగింది. అంతేకాదు గలతీ 3:27 చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన, అంటే బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి అంటే సంఘంలోనికి చేర్చబడ్డామని ఎఫెసీ 1:22-23 మనం చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభు శరీరంలోనికి వచ్చాం. తర్వాత ఈ రక్షణ ద్వారా అపోస్తల కార్యములు 2:38 చూసినట్లయితే పరిశుద్ధాత్మ అను వరాన్ని మనం పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ అనే వరమే రోమా 8:9 ప్రకారం చూసినట్లయితే తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, అంటే త్రియేక దేవుని ఆత్మ మనలోనికి వచ్చింది రక్షణ ద్వారా. ఆ రక్షణను పొందుకోవడం ద్వారా చూడండి కొన్ని అమూల్యమైన వాటిని పొందుకున్నాం.
అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని పొందుకున్నాం. మొదటి పేతురు 2:7, అట్లాగే మొదటి పేతురు 1:7 ప్రకారము అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్నాం. మొదటి పేతురు 1:19 ప్రకారము అమూల్యమైన రక్తాన్ని పొందుకున్నాం. అట్లాగే 2వ పేతురు 1:4 ప్రకారం అమూల్యమైన వాగ్దానాలు లేదా అమూల్యమైన వాక్యాన్ని పొందుకున్నాం. అట్లాగే కీర్తన 36:7 ప్రకారము అమూల్యమైన కృపను పొందుకున్నాం. ఈ విధంగా అనేకమైన వాటిని రక్షణ ద్వారా పొందుకోవడం జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే మన లోన పొందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫలితంగా అనేక శక్తికి సంబంధించిన సాధనాలను దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ అనే శక్తిని ఇవ్వటం జరిగింది. యాకోబు పత్రిక 5:16 ప్రకారము ప్రార్థన అనే శక్తిని మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. హెబ్రీ 4:12 ప్రకారము వాక్యం అనే శక్తిని దేవుడిచ్చాడు. రోమా 1:16 ప్రకారము సువార్త అనే శక్తిని మనకిచ్చాడు. అట్లాగే మొదటి కొరింథీ 1:18 ప్రకారము శిలువ శక్తినిచ్చాడు. రోమా 5:9 ప్రకారము యేసు ప్రభు యొక్క రక్తము అనే శక్తిని ఇవ్వటం జరిగింది. మత్తయి సువార్త 18:20 ప్రకారము సహవాసం అనే శక్తిని ఇవ్వటం జరిగింది. ఫిలిప్పి 2:10-11 ప్రకారము యేసు నామం అనే శక్తిని మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. యోహాను 14:12 ప్రకారము విశ్వాసం అనే శక్తిని మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 ప్రకారము దూతలు మనకు సేవకులుగా ఉంచాడు. అంతేకాదు దూతల సంరక్షణలో ఉంటాం ఎల్లప్పుడూ. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తున్నారు అంటే కెరూబులు, షరాఫులు, దూతలు వాళ్ళందరూ మన చుట్టే ఉంటారు. ఇది పరోక్షంగా మనం గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే దేవుడే మనలో ఉన్నాడు కాబట్టి ఆ సంరక్షణలోనికి వచ్చాం. అంతేకాదు 2 తిమోతి 4:18 ప్రకారము పరలోకము చేరు వరకు ప్రతి పరిస్థితి నుండి సమకూర్చి పరలోకానికి తీసుకుని వెళ్ళే వరకు ఆయన సంరక్షణలో మనల్ని ఉంచి తీసుకుని వెళ్తాడు. ఇది రక్షణ అనుభవంలో. అంతేకాదు చూడండి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16-17 చూడండి. మన కోసమే యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశానికి రాబోతా ఉన్నాడు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన యొక్క స్వభావంలోనికి మార్చి మహిమా శరీరాన్ని ధరింపజేసి మేఘాల మీద మధ్య ఆకాశానికి తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. అంతేకాదు మధ్య ఆకాశంలో 2 కొరింథీ 5:10 ప్రకారము ఈ లోకంలో మనము జీవించిన జీవితం ప్రకారం క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పే వాళ్ళంగాను, తద్వారా మనము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి బహుమానాలు, కిరీటాలు, మెప్పు, ఆధిక్యత, మహిమ పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12-15. ఆ తర్వాత మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వధువుగా గొర్రెపిల్ల వివాహోత్సవములో పాల్గొంటాం. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ప్రకటన గ్రంథం 19:6-7. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 19:11-12 ప్రకారము గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఈ లోకానికి అంటే భూమి మీదకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రకటన 26 ప్రకారము 1000 ఏండ్ల పాలనలో మనము రాజులైన యాజక సమూహముగా మనము పాలన చేసేవాళ్ళంగా, ఏలుబడి చేసేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అట్లాగే నిత్యత్వము ప్రకటన గ్రంథం 21:1-5లో చూసినట్లయితే ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వంలోనికి వెళ్ళటం జరుగుతుంది. ఆ నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత 1 పేతురు 1:3-5లో ఉందన్నమాట, వాడబారని స్వాస్థ్యము. అంత అద్భుతమైన స్వాస్థ్యం, అక్కడ పొందబోయే స్వాస్థ్యము మనకు సంపూర్ణంగా ఇక్కడ వర్ణించబడలేదు, కానీ అద్భుతమైన స్వాస్థ్యము, దేవుని యొక్క స్వాస్థ్యము, మహిమా స్వాస్థ్యాన్ని పొందుకునే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అట్లాగే ప్రకటన గ్రంథము 21:22 ప్రకారము దేవునితో నిత్యము ఉండే అనుభవంలోనికి వెళ్తాం ఈ రక్షణ ద్వారానే.
కాబట్టి ఈ రక్షణ మనకు రావడం అద్భుతం, రక్షణ ద్వారా పాపాల నుండి తప్పించబడటం అద్భుతం, ఆ తర్వాత దేనికి అర్హులం కాదో ఆ అర్హత ఇవ్వటం అద్భుతం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలోనికి రావడం అద్భుతం. అమూల్యమైన అనేక విషయాలను మన రక్షణ యాత్ర కొనసాగించడానికి ఇవ్వడంతో పాటు అనేక రకాలైన శక్తులను మనకు అందుబాటులో ఇవ్వడము జరిగిందనమాట. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, మామూలు రక్షణగా చాలాసార్లు ఈ రక్షణను చాలా చిన్నగా స్వల్పంగా చూడటం జరుగుతూ ఉంటుంది. అద్భుతమైన రక్షణ, గొప్ప రక్షణ, మనం అంచనా వేయలేని రక్షణ. అదే విషయాన్ని చూడండి, ఇంకొక విధంగా చెప్పాలి, రక్షణ ద్వారా మనము పొందుకునే అనుభవాన్ని 2 కొరింథీ 9:15 వ్రాయబడింది. చెప్ప శక్యము కాని ఆయన వరము. రక్షణ ద్వారా చెప్ప శక్యము కాని ఆయన వరమైన యేసుక్రీస్తు ప్రభువుని, అంటే త్రిత్వమైన దేవునిలో ఒకరిని వరంగా పొందుకున్నాం. రక్షణ అంటేనే యేసుక్రీస్తు ప్రభు. చూడండి లూకాసు వార్త 2:32 చూడండి, రక్షణలోనికి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చాడు, ఆవరించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన ప్రతిదీ కూడా మనకు అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ఆయనే రక్షిస్తాడు, ఆయనే తీసుకుని వెళ్తాడు, ఆయనే మళ్ళీ తీసుకుని వస్తాడు. ఆయనే నిత్యత్వంలో ఆయనతో పాటు ఆయన మహిమలో దేవునితో పాటు నిరంతరము ఉండే అనుభవంలోనికి తీసుకుని వెళ్ళటమే ప్రాముఖ్యమైన విషయం. ఇది రక్షణ అంటే. యేసు ప్రభువు ద్వారా మనము పొందుకున్న రక్షణ ఇది. చాలాసార్లు చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, ఇవన్నిటిని చూడలేము. కాబట్టి ఈ అనుభవంలోనికి రావడం అనేది ప్రాముఖ్యమైన సత్యము. ఈ అనుభవంలోనికి రావడం అనేదే అత్యంత అవసరము. కాబట్టి ఈ అనుభవంలోనికి రావడానికి అవసరం ఏంటంటే, కేవలము నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నానంటే కుదరదు. ఈ అనుభవంలోనికి రావాలి అన్నట్లయితే నిశ్చయముగా నీవు, నేను, మనందరం కూడా నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మను వరము అనే అనుభవంలోనికి వచ్చినప్పుడే ఇవన్నీ మనకు వస్తాయి. ఇవి లేకుండా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఇవి మనము పొందుకోలేము. ఇది ప్రాముఖ్యమైన విషయం. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గమనంలో తీసుకుని వస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా రక్షణలోనికి వచ్చిన సంఘము ఎత్తబడటానికి, యేసు ప్రభువును కలుసుకోవడానికి సంబంధించిన ఖచ్చితంగా బైబిల్లో వ్రాయబడింది. కానీ ఎప్పుడు ఇశ్రాయేలీలు లేదా యూదులు మార్చబడి ఆయనతో కలుసుకుంటారనేది అంచనా వేయటమే తప్ప స్పష్టంగా రాయబడలా. కాబట్టి మన అన్యులకి మనము రక్షణ ద్వారా పొందుకున్నది ఇశ్రాయేలీలకు మించిన అనుభవం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, రక్షణ ద్వారా ఆదాము కోల్పోయాడు చూడండి, ఆ ఆదాము కోల్పోయిన దానికన్నా కూడా అనేక రెట్లు పొందుకున్నాం. ఇది రక్షణ. ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, వర్ణింపనలవి కానీ పరలోకంలో మాత్రమే దానిని గుర్తించగలిగిన అద్భుతమైన రక్షణను మనం పొందుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షింపబడిన మీరు, నేను, అదేవిధంగా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన మనము ఎప్పుడు కూడా ఈ రక్షణను గురించిన గ్రహింపులోనికి రాకోకుండా ఉండకూడదు. గ్రహింపులోకి వస్తూ ఉన్న కొద్దీ, అందుకోసమే చూడండి, ఒక్క వచనం మీకు గమనంలోనికి తీసుకుని వస్తాను. ఎంత ఈ రక్షణ అనే అనుభవం మనకు తెలుస్తుందంటే, ఎంతగా యేసు ప్రభువును తెలుసుకుంటామో, ఎంతగా దేవునిని తెలుసుకుంటామో దానిని బట్టి మనము ఆ నిత్య జీవములోనికి వెళ్ళే దానిని గురించి లేదా రక్షణలోనికి వెళ్ళే దానిని గురించి గుర్తించవచ్చు. యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు ఎంతగా ఎరిగితే అంత విశాలంగా కనపడుతుంది నిత్య జీవం అనేది, రక్షణ అనేది. ఎరగకపోతే ఇంకా కుచించుకుపోవడం, తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి అద్భుతమైన రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ అనుభవంలోనికి దినదినము ఎదుగునట్లుగా మనము
వాక్యము ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవునితో సహవాసం కలిగి ఆ వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ సహాయముని కోరినట్లయితే దేవుడు మనకు తేటగా బయలుపరుస్తాడు. అప్పుడు అద్భుతమైన అనుభవంలోనికి మనం వెళతాం. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. చిన్న రక్షణ కోసము దేవుడే కుమారుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చి కల్వరిశిలో ఎక్కవలసిన పని లేదు. ఆ కార్యాన్ని ఒకసారి చూస్తే రక్షణ ఎంత గొప్పదనేది తెలుస్తుంది. కాబట్టి ఆ విధమైన రక్షణ అనుభవం మనం కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు. రక్షణను గురించి కొంత మేరకు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఎంతో ఉంది ప్రభువా, ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే. మాకు ఆ గ్రహింపును విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. లోతైన అనుభవంలోనికి నడిపించండి. ప్రస్తుతం వెళుతున్న పరిస్థితులన్నింటిలో మీరు చేయి చాపి వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.